హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మత వ్యవస్థ అనే టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. గ్రూప్ 2 స్టాండర్డ్లో 2024 ప్రిలిమ్స్లో ఎటువంటి ప్యాటర్న్స్లో అయితే అడిగారో అప్లికేషన్ ఓరియంటెడ్, మ్యాచ్ ది ఫాలోయింగ్, ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్, ఇలాంటి ఏవైతే అడిగారో సేమ్ అదే ప్యాటర్న్లో ప్రిపేర్ చేయడం జరిగిందండి. 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంచి కంటెంట్ అనేది మీరు తెలుసుకుంటారు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, మత వ్యవస్థల సాంప్రదాయక సామాజిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం మతాన్ని పవిత్రమైన వస్తువులకు సంబంధించిన నమ్మకాలు మరియు ఆచారాల యొక్క ఒక సమీకృత వ్యవస్థగా నిర్వచిస్తూ సమాజంలో పవిత్రత మరియు అపవిత్రత లేదా లౌకిక తత్వం మధ్య ఉన్న ప్రాథమిక నిర్మాణ తేడాలను ప్రతిపాదించిన మూలకర్త ఎవరు అంటే ఎమిలీ డీర్కైమ్ అండి. ఎమిలీ డీర్కైమ్, ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డీర్కైమ్ తన ప్రసిద్ధ గ్రంథం ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ది రిలీజియస్ లైఫ్, ఈ గ్రంథంలో మతాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఆయన ప్రకారం సమాజంలోని ప్రతి వస్తువు లేదా భావనను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పవిత్రమైనది, రెండోది అపవిత్రమైనది. సాక్రిడ్, ప్రొఫైన్. పవిత్రమైనది అంటే సమాజం గౌరవించేది, తాకకూడని ఆంక్షలు కలది. ఉదాహరణలకు దేవాలయము, పవిత్ర గ్రంథము, టోటెం. ప్రొఫైన్ అంటే అపవిత్రమైనది, లౌకికమైనది, మన రోజువారి సాధారణ పనులు, వస్తువులు. మనుషులు పవిత్రమైన వాటి చుట్టూ గుమిగూడినప్పుడు సామాజిక ఐక్యత అంటే సోషల్ సాలిడారిటీ పెరుగుతుందని ఈయన నిరూపించారంటండి. సో ఆప్షన్ ఏ అనేది మ్యాక్స్ వెబర్ సంబంధించింది. మతపరమైన విలువల వల్ల ఆర్థిక మార్పులు ఎలా వస్తాయో చెప్పారండి. ఎవరు? ఈ మ్యాక్స్ వెబర్. నెక్స్ట్ ఆప్షన్ సి, కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అంటే మతాన్ని ప్రజలకు అఫీము ఆఫ్ ద పీపుల్ లాంటిదని విమర్శించారండి. ఎవరు? కార్ల్ మార్క్స్. నెక్స్ట్ ఆప్షన్ డి, మలినోస్కీ ఏమని చెప్పాడంటే మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి మనిషి మతాన్ని వాడుకుంటున్నాడని చెప్పారండి. ఎవరు? మలినోస్కీ. ఇక్కడ ఒక క్వశ్చన్ లో 4 క్వశ్చన్స్ కవర్ చేశామండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ అధికారిక జనాభా సామాజిక నివేదికల ప్రకారం భారతదేశంలోని క్రింది మైనారిటీ మత సమూహాలలో అత్యధిక అక్షరాస్యత శాతం మరియు దేశవ్యాప్తంగా అత్యధిక పట్టణీకరణ శాతాన్ని కలిగి ఉన్న మత సముదాయం ఏది? జైన సముదాయం అండి. మత సముదాయం ఏది అంటే అత్యధిక అక్షరాస్యత మరియు దేశవ్యాప్తంగా అత్యధిక పట్టణీకరణ శాతాన్ని కలిగి ఉన్న మత సముదాయం ఏదంటే జైన సముదాయం. భారతదేశ జనాభా గణాంకాల ప్రకారం జైన్ మతస్థులు దేశంలోనే అత్యంత విద్యావంతులైన మరియు పట్టణాలలో నివసించే మత సమాజంగా రికార్డు సృష్టించారు. జైనులు అక్షరాస్యత రేటు దాదాపు 94% కంటే ఎక్కువ. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. అలాగే వారిలో మెజారిటీ జనాభా పట్టణ ప్రాంతాలలోనే వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. సో ముస్లింలు అనేది జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మైనారిటీ మతం అండి. దాదాపు 14.2% అయినప్పటికీ అక్షరాస్యత మరియు ఆర్థిక సూచీలలో వెనుకబడి ఉన్నారు. ఆప్షన్ బి, క్రైస్తవులు అనేవాళ్ళు 3వ పెద్ద మతం 2.3%. ఆప్షన్ సి, సిక్కులు అనేవాళ్ళు పంజాబ్ మైదానాల్లో కేంద్రీకృతమై ఉన్న 4వ పెద్ద మత సముదాయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సమాజ శాస్త్ర అధ్యయనాల ప్రకారం లౌకికవాదం మరియు లౌకికీకరణల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సెక్యులరిజము, సెక్యులరైజేషన్ మధ్య డిఫరెన్స్ అడిగారండి. లౌకికవాదం అనేది ఒక రాజకీయ భావజాలం మరియు రాజ్యాంగ విధాన చట్టం. ఇది అన్ని మతాల పట్ల ప్రభుత్వం సంపూర్ణ తటస్థతను అంటే న్యూట్రాలిటీని పాటించేలా చూస్తూ ఏ ఒక్క మతము ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించకుండా అడ్డుకుంటుంది. లౌకికీకరణ, సెక్యులరైజేషన్ అనేది ఒక సాంస్కృతిక మరియు మేధోపరమైన సామాజిక మార్పు ప్రక్రియ. దీని ప్రకారం సమాజంలోని సివిల్ చట్టాలు, వైద్యము మరియు విద్యారంగాలపై సారిందాయక మతపరమైన నమ్మకాలకు ఉన్న సర్వాధికారాలు క్రమంగా తగ్గుతాయి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. లౌకికవాదం అనేది ఒక లీగల్ మరియు రాజ్యాంగపరమైన సిద్ధాంతం. ఉదాహరణకు భారత రాజ్యాంగ పీఠికలోని లౌకిక అనే పదం సర్వధర్మ సమభావన. దీనికి భిన్నంగా లౌకికీకరణ అనేది మనుషుల ఆలోచనలలో
వచ్చే మార్పు. పాతకాలంలో వర్షం పడకపోతే యజ్ఞాలు చేసేవారు, జబ్బు వస్తే దేవుడికి మొక్కుకునేవారు. కానీ లౌకీకరణ పెరిగాక వర్షం కోసం శాస్త్రీయ పద్ధతులు, జబ్బు వస్తే ఆసుపత్రికి వెళ్ళడం చేస్తున్నారు. అంటే సివిల్ జీవితం నుండి మతం ప్రభావం తగ్గుతోంది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్, భారతదేశంలో విస్తరించి ఉన్న క్రింది ప్రధాన ప్రపంచ మతాలను వాటి ప్రాథమిక దైవిక సిద్ధాంతాలను మరియు నియమాలను నిర్దేశించే ఖచ్చితమైన పవిత్ర మూల గ్రంథాలతో జతపరచండి. ఇస్లాం మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం. త్రిపీఠకాలు, అంగాలు లేదా ఆగమ సూత్రాలు, గురు గ్రంథ్ సాహిబ్, అల్ ఖురాన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1D 2A 3B 4C. ఇస్లాం మతం అనేది అల్ ఖురాను. నెక్స్ట్, బౌద్ధ మతం అనేది త్రిపీఠకాలు, జైన మతం అనేది అంగాలు లేదా ఆగమ సూత్రాలు. నెక్స్ట్, సిక్కు మతం అనేది గురు గ్రంథ్ సాహిబ్. ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్తకు అల్లాహ్ ద్వారా లభించిన దైవిక సందేశాల పరంపర ఈ అల్ ఖురాను. ఇది ఇస్లాం మతానికి సర్వోన్నత చట్టం. బౌద్ధ మతం గౌతమ బుద్ధుడి బోధనలను ఆయన శిష్యులు 3 విభాగాలుగా క్రోడీకరించారు. వీటినే త్రిపీఠకాలు అని పిలుస్తారు. సుత్త పీఠకం, వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం. జైన మతం వర్తమాన మహావీరుడు మరియు ఇతర తీర్థంకరుల బోధనలను ప్రాకృతం భాషలో రాసిన పవిత్ర గ్రంథాలను ఆగమాలు లేదా అంగాలు అంటారు. సిక్కు మతం సిక్కు మత గురువులు బోధనలతో కూడిన వారు దేవుడిగా పూజించే పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య వ్యవస్థకు మరియు ఆర్థిక మార్పులకు మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ బంధాన్ని విశ్లేషిస్తూ ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే చారిత్రాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఈ సిద్ధాంతం ద్వారా మతపరమైన ఆలోచనలే సమాజంలో పెట్టుబడిదారీ ఆర్థిక పరిణామానికి ప్రధాన ఇంజన్ లాగా పనిచేస్తాయని ఆయన నిరూపించారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. మ్యాక్స్ వెబర్. జర్మన్ సామాజిక శాస్త్రవేత్త మ్యాక్స్ వెబరు మతాల అధ్యయనంలో ఈ విప్లవాత్మక సిద్ధాంతాన్ని ఇచ్చారు. కారల్ మార్క్స్ ఆర్థిక మార్పుల వల్లే మతం పుడుతుందంటే వెబరు దానికి రివర్స్ లో మతపరమైన ఆలోచనల వల్లే ఆర్థిక మార్పులు వస్తాయని నిరూపించారంట అండి. క్రైస్తవ మతంలోని ప్రొటెస్టెంట్ ముఖ్యంగా కాల్వినిజం శాఖలో ఉండే నిబంధనలు కష్టపడి పనిచేయడం, కాలాన్ని వృధా చేయకపోవడం, వచ్చిన లాభాలను విలాసాలకు వాడకుండా తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం వంటి బోధనల వల్లే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం, పెట్టుబడిదారీ విధానం వేగంగా ఎదిగాయని ఈయన నిరూపించారు. ఈయన హిందూ, బౌద్ధ, జైన మతాలను కూడా అధ్యయనం చేశారు. ఎవరండి? మ్యాక్స్ వెబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ నిర్మాణ మానవ శాస్త్రవేత్త క్లాడ్ లెవి స్ట్రాస్ గిరిజన మత ఆచారాలు మరియు టోటెం నమ్మకాలను లోతుగా విశ్లేషించారు. సామాజిక మానవ శాస్త్రవేత్త పారామితుల ప్రకారం ప్రాథమిక తెగలలో టోటెమిజం అనేది సమాజంలో నిర్వహించే అత్యంత ప్రధానమైన విధి ఏది? ఫ్రెంచ్ నిర్మాణ మానవ శాస్త్రవేత్త క్లాడ్ లెవి స్ట్రాస్ గిరిజన మత ఆచారాలు మరియు టోటెం నమ్మకాలను లోతుగా విశ్లేషించారు. సామాజిక మానవ శాస్త్రవేత్త పారామితుల ప్రకారం ప్రాథమిక తెగలలో టోటెమిజం అనేది సమాజంలో నిర్వహించే అత్యంత ప్రధానమైన విధి ఏది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. సామాజిక సరిహద్దులను నిర్ణయించడం, వంశ గుర్తింపును సృష్టించడం మరియు కఠినమైన బహిర్వివాహ నియమాల ద్వారా వివాహ ఎంపికను నియంత్రించడం. ప్రాచీన గిరిజన సమాజంలో మతానికి మొదటి రూపం టోటెమిజం. ఒక తెగ ఒక జంతువును లేదా మొక్కను పూజిస్తూ దానిని తమ రక్షణ చిహ్నంగా భావిస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఆ టోటెం చిహ్నం కింద ఉన్న వారంతా ఒకే వంశానికి చెందిన వారని తెలుస్తుంది. ఒకే టోటెం ఉన్నవారు సోదరులు అవుతారు కాబట్టి తమ సొంత టోటెం గ్రూప్ వెలుపల మాత్రమే పెళ్లి చేసుకోవాలని నియమం పుట్టింది. ఇది సమాజంలో రక్త సంబంధ తప్పులను ఆపుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలోని మత రాజకీయ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మతాన్ని ఒక సిద్ధాంతపరమైన ఆయుధంగా మార్చి ప్రజలను రెచ్చగొట్టడానికి, ఇతర మతాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మరియు ఎన్నికలలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మతాన్ని దుర్వినియోగం చేసే ఆ ప్రమాదకరమైన సామాజిక దృగ్విషయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, మతతత్వం. దీనినే భారతదేశంలో సామాజిక సమస్యల పరిధిలో మతతత్వం అని పిలుస్తారు. బిపిన్ చంద్ర వంటి చరిత్రకారులు, ప్రమోద్ కుమార్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించారు. మతతత్వం అంటే కేవలం తన మతాన్ని తాను ప్రేమించడం కాదు, నా మతం మాత్రమే గొప్పది, వేరే మతం నా మతానికి శత్రువు అనే అంధవిశ్వాసాన్ని ప్రజల్లో
నూరిపోస్తూ దానికి రాజకీయ రంగు పూసి దాడులు జరపడం. సో ఆప్షన్ ఏ అనేది ప్లూరలిజం అండి, అన్ని సంస్కృతులను సమానంగా గౌరవించే సానుకూల పద్ధతి. ఆప్షన్ సి అండ్ డి అనేవి మత సామరస్యానికి సంబంధించినవి కావు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మతతత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదం యొక్క స్వరూపం పశ్చిమ ఐరోపా దేశాలు పాటించే కఠినమైన పాశ్చాత్య లౌకిక నమూనా నుండి నిర్మాణ పరంగా పూర్తిగా భిన్నమైనది. పాశ్చాత్య లౌకిక నమూనా అనేది ప్రభుత్వం మరియు మతం మధ్య ఒక సంపూర్ణమైన విభజన గోడను పెడుతుంది. కానీ భారతీయ నమూనా సమదూరపు సూత్రం లేదా సర్వధర్మ సమభావనను పాటిస్తుంది. దీనివల్ల సమాజంలో లింగ న్యాయం కోసం అంటరానితనం నిషేధం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సామాజిక సంస్కరణల చట్టాలు చేసే హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రాజీవ్ భార్గవ వంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ లౌకికవాదాన్ని విశ్లేషిస్తూ దీనిని వివరించారు. అమెరికా లేదా యూరప్ లో చర్చి పనులలో ప్రభుత్వం తలదూర్చదు, ప్రభుత్వం పనులలో చర్చి జోక్యం చేసుకోదు. కానీ భారతదేశంలో మతం పేరుతో మహిళలపై లేదా దళితులపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛను ఇస్తూనే సామాజిక సంక్షేమం కోసం చట్టాలు చేసే పవర్ను ప్రభుత్వానికి ఇచ్చాయి. కాబట్టి కారణం భావనకు 100% కరైనది. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో భారతదేశంలో మతపరమైన ఆచారాలు మరియు మూఢనమ్మకాల నిర్మూలనకు పునాది వేసిన క్రింది ప్రముఖ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు మరియు వాటిని స్థాపించిన చారిత్రాత్మక వ్యక్తులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. 19వ శతాబ్దపు సామాజిక మత సంస్కరణ చరిత్రలో ఆటోమేటెడ్ టెక్నో మోనిటరీ రిజిస్ట్రీ అనే మూమెంట్ ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కల్పిత ఆప్షన్. సో దిస్ ఈస్ ద రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. హిందూ మతంలోని సతీ సగమనం, విగ్రహారాధన, కుల వివక్షలను అరికట్టడానికి విప్లవాత్మక అడుగులు వేసిన ప్రామాణిక ఉద్యమాలు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ద్వారా సతీ నిషేధ చట్టం తేవడానికి కారణమయ్యారు. స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండి అనే నినాదంతో ఆర్య సమాజాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కుల నిబంధనల ప్రకారం శాంతి భద్రతలు, నైతికత మరియు ప్రజారోగ్యానికి లోబడి దేశంలోని పౌరులందరికీ తమ అంతఃకరణ శుద్ధితో నచ్చిన మతాన్ని అవలంబించడానికి, ఆచరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి సంపూర్ణ మత స్వేచ్ఛ హక్కును కల్పించే చారిత్రాత్మక నిబంధన ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 25 అండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మత స్వేచ్ఛను కల్పిస్తుంది. దీని ప్రకారమే సిక్కులు తమ మత ఆచారం ప్రకారం కిర్పాన్ చిన్న కత్తి ధరించడానికి లీగల్ హక్కు లభించింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 19 అనేది దేనికి సంబంధించింది అంటే వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను సూచిస్తుందండి. ఆర్టికల్ 29 అనేది దేనికి సంబంధించింది అంటే మైనారిటీల భాష, లిపి మరియు సంస్కృతుల రక్షణను సూచిస్తుంది. ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే రాజ్యాంగ పరిహారపు హక్కును సూచిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన మార్పుల సామాజిక విశ్లేషణలలో బాగా చదువుకొని ఆధునిక నగరాలలో సంపూర్ణ లౌకిక జీవితాన్ని గడిపిన వ్యక్తులు మానసిక అభద్రత లేదా అస్తిత్వ లోపం కారణంగా ఉద్దేశపూర్వకంగా తిరిగి తమ పాత సాంప్రదాయక మత ఆచారాలు, కఠిన నిబంధనలు మరియు మత ప్రాథమిక వాదం వైపు వెళ్ళే విరామ ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, పునఃపవిత్రీకరణ లేదా మత పునరుజ్జీవన వాదం. రీసార్కలైజేషన్ ఆర్ రిలీజియస్ రివైవలిజం. పునఃపవిత్రీకరణ లేదా మత పునరుజ్జీవనవాదం. సమాజంలో లౌకికీకరణ పెరిగే కొద్దీ మత ప్రాధాన్యత తగ్గుతుందని కొందరు భావించారు. కానీ ఆధునిక కాలంలో దీనికి భిన్నంగా రీసాక్రలైజేషన్ లేదా మత పునరుజ్జీవనవాదం కనిపిస్తోంది. నగరాల్లో ఒత్తిడి, ఒంటరితనం పెరిగినప్పుడు ఐటీ ఉద్యోగులు, మేధావులు సైతం తమ పాత మత గుర్తింపు కోసం కఠినమైన ఆచారాలు పాటించడం, తమ ప్రచార సంస్థల్లో చేరడం చేస్తున్నారు. దీనినే పునఃపవిత్రీకరణ అంటారండి. నెక్స్ట్, లౌకిక విచ్ఛిన్నత అంటే ఇది మతం నుండి పూర్తిగా విడిపోవడాన్ని సూచిస్తుందండి. ఆప్షన్ సి అండ్ డి అనేవి నిర్దిష్ట మత సామాజిక దృగ్విషయాన్ని వివరించలేని తప్పుడు ఆప్షన్లు. అంటే ఇవి రెండు
మత సామాజికానికి సంబంధించినవి కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత లౌకికవాద చట్టపరమైన చరిత్రలో లౌకికవాదం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక అత్యంత అంతర్భాగమని, కాబట్టి పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్న ప్రభుత్వం సైతం రాజ్యాంగ లౌకిక స్వరూపాన్ని చట్టబద్ధంగా రద్దు చేయాలని తీర్పునిచ్చిన చారిత్రాత్మక కేసు ఏది అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు అండి. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో లౌకికవాదం అనేది బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని కోర్టు స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మతం పేరుతో రాజకీయం చేస్తూ లౌకిక తత్వానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆర్టికల్ 356 కింద ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం అనేది కేంద్రానికి ఉంటుందని ఈ తీర్పు చట్టబద్ధం చేసిందండి. ఇందిరా సాహ్ని కేసు అనేది ఇది ఓబీసీ రిజర్వేషన్ల క్రీమీ లేయర్ వడపోతకు సంబంధించిన కేసు. విశాఖ కేసు అనేది పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక గైడ్ లైన్స్ ను ఇచ్చిన కేసు. షాబానో కేసు అనేది ముస్లిం మహిళల జీవన భృతి మెయింటెనెన్స్ సంబంధించిన చారిత్రాత్మక కేసు అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పార్సీ లేదా జొరాస్ట్రియన్ మత సముదాయపు సామాజిక జనాభా మరియు నిర్మాణ స్థితిగతులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పార్సీ సమాజం అనేది భారతదేశంలో అధికారికంగా గుర్తించబడిన మతపరమైన మైనారిటీలలో ఒకటి. వీరు తమ మతపరమైన మూలాలను ప్రాచీన పర్షియా అంటే నేటి ఇరాన్ దేశంతో కలిగి ఉన్నారు. నెక్స్ట్, మిగిలిన మత సమూహాల వలె కాకుండా పార్సీ జనాభా సూచీలు వారిలో ఉన్న అతి తక్కువ సంతానోత్పత్తి రేటు మరియు కఠినమైన అంతర్వివాహ నిబంధనల వల్ల మొత్తం జనాభాలో అత్యంత ప్రమాదకరమైన సహజ క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. పార్సీలు భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన శాంతియుత మైనారిటీ సమాజం. జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో జనాభా తగ్గుతున్న ఏకైక మత సమూహం పార్సీలు మాత్రమే. వీరిలో ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలను కనకపోవడం మరియు కులం దాటి బయట పెళ్లి చేసుకుంటే మహిళల హక్కులు రద్దు చేసే కఠిన అంతర్వివాహ నియమాల వల్ల వీరి జనాభా 60,000 కంటే కిందకు పడిపోయింది. వీరిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం జియో పార్సీ అనే ప్రత్యేక పథకాన్ని కూడా రన్ చేస్తుందంటండి. సో బోత్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మతపరమైన మైనారిటీలో అంటే ముఖ్యంగా ముస్లింలో సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక కమిటీలను వాటి అధ్యక్షులు లేదా లక్ష్యాలతో జతపరచండి. హై లెవెల్ కమిటీ ఆన్ ముస్లిం 2005, నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ 2004, ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ మైనారిటీ ఎడ్యుకేషన్ 2014, ప్రైమ్ మినిస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ వెల్ఫేర్ ఫ్రేమ్వర్క్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. హై లెవెల్ కమిటీ ఆన్ ముస్లిం 2005 అనేది జస్టిస్ రాజిందర్ సచార్ అనే కమిటీకి సంబంధించిందండి. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది జస్టిస్ రంగనాథ్ మిశ్రాకి సంబంధించింది. ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇది ప్రొఫెసర్ అమితాబ్ కుందుకు సంబంధించింది. ప్రైమ్ మినిస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ వెల్ఫేర్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం సంబంధించిందండి. జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ అనేది 2005లో ఏర్పాటైన ఈ కమిటీ భారతదేశంలోని ముస్లింల వెనుకబాటుతనంపై అత్యంత ప్రామాణిక నివేదికను ఇచ్చింది. కొన్ని రంగాలలో ముస్లింల పరిస్థితి ఎస్సీ ఎస్టీల కంటే దారుణంగా ఉందని ఈ కమిటీ నిరూపించిందంటండి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటే ముస్లింలకు 10%, మిగిలిన మైనారిటీలకు 5% కల్పించాలని ఈ కమిషన్ సిఫార్సు చేసిందండి. ఏ కమిషన్? జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. నెక్స్ట్, అమితాబ్ కుందు కమిటీ అనేది సచార్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏ మేరకు అమలయ్యాయో రివ్యూ చేయడం కోసం 2014లో వేసిన కమిటీ అండి. 15 సూత్రాల పథకం అనేది మైనారిటీ ప్రాంతాలలో స్కూళ్లు, గృహ వసతి మరియు మత ఘర్షణల నిరోధం కోసం ప్రధాని నేతృత్వంలో నడిచే సంక్షేమ చట్టం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం మతం సిద్ధాంతపరంగా సమానత్వాన్ని బోధించినప్పటికీ భారత ఉపఖండంలోని సామాజిక
వాతావరణం వల్ల అక్కడ కూడా అంతర్గత కుల తరహా శ్రేణీకరణ ఏర్పడింది. దీని ప్రకారం ముస్లింలను అస్రాఫ్లు అంటే ఉన్నత వంశీయులు, అజ్లాఫ్లు వెనుకబడిన వర్గాలు మరియు అర్జాళ్ళు దళిత లేదా అస్పృశ్య ముస్లింలు అని విభజించే సామాజిక ఆకృతిని ఏమంటారు అంటే పస్మాందా లేదా అంతర్గత ముస్లిం సామాజిక శ్రేణీకరణ అని అంటారంటండి. పస్మాందా లేదా అంతర్గత ముస్లిం శ్రేణీకరణ. భారతీయ సామాజిక శాస్త్రంలో ఇది అత్యంత ముఖ్యమైన అధ్యయనం. విదేశీ ముస్లిం మూలాలు అంటే అరబ్బు, టర్కీ, పర్షియా గల ఉన్నత వర్గాలను అస్రఫ్ అంటారు. స్థానిక హిందూ కులాల నుండి మారిన చేతి వృత్తుల వారిని అజ్లఫ్ అని, అట్టడుగు అంటరాని కులాల నుండి మారిన వారిని అర్జల్ అని పిలుస్తారు. ఈ అజ్లాఫ్, అర్జాల్ ముస్లింలనే సంయుక్తంగా పస్మాందా ముస్లింలు అంటారండి. పస్మాందా అనగా పర్షియన్ భాషలో వెనుకబడిన వారు అని అర్థం అండి. వీరు ముస్లిం జనాభాలో దాదాపు 85% ఉన్నప్పటికీ సామాజికంగా అణచివేయబడ్డారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మానవ శాస్త్రంలో మత ఆవిర్భావ క్రమాన్ని విశ్లేషించే యానిమిజం జీవాత్మవాదం సిద్ధాంతానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జీవాత్మవాదం అనేది ఒక ప్రాచీన నమ్మకం. దీని ప్రకారం మనుషులు చెట్లు, నదులు, కొండలు మరియు మేఘాల వంటి జీవం లేని ప్రకృతి శక్తులకు కూడా ఒక అదృశ్య ప్రాణం లేదా ఆత్మ ఉంటుందని నమ్ముతారంటండి. సర్ ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ ఈ యానిమిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మానవ మత పరిణామ క్రమంలో ఇదే అన్నింటికంటే మొదటి ప్రాథమిక దశ అని ఆయన వాదించారు. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం ఆదిమ మానవుడికి వచ్చే కళలు అతని నీడ మరియు మరణం వంటి అనుభవాల వల్లే శరీరం కంటే విడిగా ఒక ఆత్మ ఉంటుందనే ఆలోచన మనిషి మెదస్సులో పుట్టింది. సో ఎక్సెప్ట్ ఆప్షన్ సి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ తప్పు అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యానిమిజం అనేది లక్షల ఏళ్ల నాటి ఆదిమ మనిషి ప్రకృతి శక్తులను చూసి భయపడి ఆరాధించిన ప్రాచీన నమ్మకం అండి. దీనికి ఆధునిక స్టాక్ మార్కెట్లతో కానీ వాల్ స్ట్రీట్లతో కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇది బాగా గమనించండి. నెక్స్ట్, ఆప్షన్ ఏబిడి అనేవి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఏబిడి అనేవి ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. ఈబి టైలరు తన ప్రిమిటివ్ కల్చర్ గ్రంథంలో ప్రతిపాదించిన యానిమిజం సిద్ధాంతం యొక్క అత్యంత ప్రామాణిక అంశాలు మనిషి చనిపోయాక శరీరం అనేది ఇక్కడే ఉన్న ఏదో ఒక శక్తి బయటకు వెళ్ళిపోతోందని గమనించి ఆత్మ అనే భావనను మనిషి సృష్టించాడని, ఇదే మతానికి మొదటి పునాది అని టైలర్ చెప్పారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రంలో మత సంస్థల స్వరూపాలను వర్గీకరించేటప్పుడు ప్రభుత్వంతోనూ అధికార యంత్రాంగంతోనూ కలిసిపోయి తాము చెప్పిందే ఏకైక పరమ సత్యమని ప్రకటించే విస్తృత అధికారిక సంస్థను చర్చ్ అంటారు. అలా కాకుండా ఈ పెద్ద సంస్థ నుండి విడిపోయి పాత మత నియమాలను నిరసిస్తూ విప్లవాత్మక తీవ్ర భావాలతో ఏర్పడే చిన్న తిరుగుబాటు సమూహాన్ని ఏమంటారు అంటే శాఖ లేదా మత తెగ అని అంటారండి. సెక్ట్ అని అంటారండి. సామాజిక శాస్త్రవేత్తలు మ్యాక్స్ వెబర్ మరియు ఎర్నెస్ట్ ట్రోయెల్స్ట్ మత సంస్థలను చర్చ్ మరియు సెక్టులుగా వర్గీకరించారు. చర్చ్ అనేది పుట్టుకతోనే సభ్యత్వం వచ్చే ఒక పెద్ద సాంప్రదాయ సంస్థ. కానీ ఒక చర్చిలో అవినీతి లేదా మార్పులు వచ్చినప్పుడు దానిని నిరసిస్తూ కొందరు విడిపోయి చిన్న తీవ్ర సమూహంగా మారుతారు. దానినే సెక్ట్ అంటారు. ఇందులో సభ్యత్వం స్వచ్ఛందంగా లభిస్తుంది. ఉదాహరణకు క్రైస్తవంలో పుట్టిన ప్యూరిటన్లు, హిందూ మతంలో వచ్చిన కొన్ని కఠిన భక్తి అస్తిత్వ శాఖలు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీల విద్యా హక్కులను రక్షించే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మతం లేదా భాష ప్రాతిపదికన ఏర్పడిన మైనారిటీలందరికీ తమకు నచ్చిన విద్యా సంస్థలను అంటే ఉదాహరణకు కాన్వెంట్ స్కూళ్ళు, మదరసాలు స్థాపించుకోవడానికి మరియు వాటిని స్వతంత్రంగా నిర్వహించుకోవడానికి సంపూర్ణ హక్కు కల్పించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 30 అండి. ఇది మైనారిటీల విద్యా హక్కులకు రాజ్యాంగం ఇచ్చిన తిరుగులేని రక్షణ అండి. ఏది? ఆర్టికల్ 30. ఆర్టికల్ 30లోని సబ్ క్లాస్ 1 ప్రకారం మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి సొంత స్కూళ్ళు, కాలేజీలు పెట్టుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 30లోని 2 ప్రకారం ఈ విద్యా సంస్థలకు గ్రాంట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మతం పేరుతో ఎలాంటి వివక్ష చూపించకూడదండి.
ఆర్టికల్ 21A అనేది ఏం చెప్తుంది అంటే ఇది 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కును సూచిస్తుందండి. ఆర్టికల్ 45 అనేది ఆదేశిక సూత్రాలలో 6 ఏళ్ల లోపు పిల్లలకు బాల్య సంరక్షణను సూచిస్తుందండి. ఇది ఆర్టికల్ 45. ఆర్టికల్ 51A అనేది ఇది పౌరుల ప్రాథమిక విధులను సూచిస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక ప్రజాస్వామ్య ఎన్నికల చట్టంలో కనిపించే మత రాజకీకరణ సామాజిక దృగ్విషయం సమాజంలో మత ఘర్షణలు మరియు హింస రేగడానికి ఒక ప్రధాన నిర్మాణ ప్రేరకంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలవడం కోసం అత్యంత సున్నితమైన మతపరమైన చిహ్నాలను, పవిత్ర గ్రంథాలను మరియు ప్రార్థనా స్థలాలను వాడుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తారు. ఇది సమాజంలో ఉండాల్సిన భిన్న సంస్కృతుల ఐక్యతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలో మతతత్వం పెరగడానికి కేవలం మతాలు కారణం కాదు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే ప్రధాన కారణం. ఎన్నికల సమయంలో అభివృద్ధి, విద్య, ఉద్యోగాల కంటే ఒక మతం ప్రమాదంలో పడిందనే భావనను లేదా మతపరమైన సెంటిమెంట్లను రగల్చడం ద్వారా ఓట్లను ఏకీకృతం చేయడానికి రాజకీయ శక్తులు ప్రయత్నిస్తాయి. దీనివల్ల రెండు మతాలు సాధారణ ప్రజల మధ్య శత్రుత్వం పెరిగి చిన్న గొడవ కూడా పెద్దగా దారి తీస్తుంది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ అధికారిక జనాభా గణాంకాల నివేదికల ప్రకారం భారతదేశంలో హిందూ మతం ద్వారా అత్యధిక జనాభాతో 2వ స్థానంలో నిలిచే మత సమూహం ఏది? ఈ సముదాయం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలలో మెజారిటీ జనాభాగా కేంద్రీకృతం కాబడింది. ముస్లిం సముదాయం అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముస్లిం సముదాయం అనేది భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు దేశంలోనే అతిపెద్ద మైనారిటీ మతం మరియు మొత్తం జనాభాలో 2వ స్థానంలో ఉందండి. ఇది 2వ స్థానంలో ఉంది. దాదాపు 14.2% జనాభా. భారతదేశంలో ముస్లిం దేశం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ లక్షద్వీప్ దాదాపు 96% మరియు జమ్మూ కాశ్మీర్ 68.3%లలో అత్యధికంగా మెజారిటీ జనాభాగా ఉన్నారు. సో ఆప్షన్ ఏ అనేది క్రైస్తవులు 2.3%, ఆప్షన్ డి సిక్కులు అనేది 1.7% అండి. బౌద్ధులు అనేవాళ్ళు 0.7% జనాభా పరంగా ముస్లింల కంటే తక్కువ రేషియోలో ఉన్నారండి. ఎవరు? బౌద్ధులు, క్రైస్తవులు మరియు సిక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, మత ఆవిర్భావ సిద్ధాంతాల ప్రకారం సర్ ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ ప్రతిపాదించిన యానిమిజం జీవాత్మవాదంకు భిన్నంగా యానిమటిజం లేదా ప్రాణవాదం అనే భావనను ప్రతిపాదించిన ప్రముఖ బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఎవరు? ఆయన వాదం ప్రకారం ఆదిమ మానవుడు మొదట విడివిడి ఆత్మలను కాకుండా ప్రకృతిలో వ్యాపించి ఉన్న ఒక అస్పష్టమైన నిరాకార మరియు అతీత శక్తిని ఆరాధించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. రాబర్ట్ రానల్ఫ్ మ్యారెట్ ఈయన ఈబి టైలర్ సిద్ధాంతాన్ని సవరించి యానిమటిజం ప్రాణవాదం కాన్సెప్ట్ను ఇచ్చారంటండి. మారెట్ ప్రకారం ఆదిమ మనిషికి ఆత్మ అనే సంక్లిష్టమైన ఆలోచన ఒకేసారి రాలేదు. అడవిలో హఠాత్తుగా వచ్చే భూకంపాలు, పెద్ద తుఫాన్లు చూసి ప్రకృతిలో ఏదో ఒక అదృశ్య అతీత శక్తి ఉందనే భయంతో పూజించడం మొదలుపెట్టాడు. దీనినే మానవ శాస్త్రంలో మన లేదా యానిమటిజం అని అంటారంటండి. ఎమిలీ డీర్కైమ్ ప్రకారం ఈయన ఈ ఆస్ట్రేలియా గిరిజనులను అధ్యయనం చేసి టోటమిజం సిద్ధాంతాన్ని ఇచ్చారంటండి. ఎవరు? ఎమిలీ డీర్కైమ్. నెక్స్ట్, జేమ్స్ జార్జ్ ఫ్రేజర్ అనే అతను ద గోల్డెన్ బౌ గ్రంథం ద్వారా మనిషి ఆలోచనలు మొదట మంత్ర విద్య నుండి మతానికి, ఆపై విజ్ఞాన శాస్త్రానికి మారాయని చెప్పారంటండి. ఎవరు? జేమ్స్ జార్జ్ ఫ్రేజర్. మ్యాక్స్ ముల్లర్ ఈయన ప్రకృతి శక్తులను చూసి సూర్యుడు, నక్షత్రాలు మనిషి అబ్బురపడి పూజించాడని చెప్పే నేచరిజం లేదా ప్రకృతి ఆరాధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంట. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఇస్లాం మతపరమైన దాన ధర్మాలు మరియు ఆస్తుల నిర్వహణ నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తుల లీగల్ రిజిస్ట్రేషన్ను సంస్కరించడానికి మరియు వాటిపై ప్రభుత్వ పారదర్శక పర్యవేక్షణను పెంచడానికి ఇటీవల చట్టపరమైన సవరణల నివేదికల ద్వారా దేశవ్యాప్తంగా భారీగా సమీక్షించబడిన కేంద్ర నియంత్రణ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ అండి. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్. ఇది 1964లో వక్ఫ్ చట్టం కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. భారతదేశంలో ముస్లింలు మతపరమైన పనుల కోసం, దానా ధర్మాల కోసం కేటాయించిన భూములను వక్ఫ్ ఆస్తులు అంటారు. ఈ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత తేవడానికి, డిజిటలైజేషన్ పెంచడానికి మరియు బోర్డులలో
మహిళలకు, ముస్లిమేతర నిపుణులకు స్థానం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లుల వల్ల ఈ సంస్థ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన సామాజిక సిద్ధాంతాల ప్రకారం బహుళ మతాలున్న సమాజాలను సమన్వయపరిచే బహుళత్వ విలీన నమూనా మరియు సాత్వీకరణ నమూనాల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. బహుళత్వ విలీన నమూనా ప్రకారం భిన్న మత సమూహాలు తమ ప్రత్యేక దైవిక అస్తిత్వాన్ని, సాంస్కృతిక ముద్రను కాపాడుకుంటూనే దేశంలో ఒకే లౌకిక పౌరసత్వ చట్టంలో సమానంగా భాగస్వామ్యం పంచుకోవచ్చు. సాత్వీకరణ నమూనా ప్రకారం దేశంలో జాతీయ ఐక్యతను కాపాడటం కోసం మైనారిటీ మత సమూహాలన్నీ తమ ప్రత్యేక మత గుర్తింపును పూర్తిగా వదులుకొని సమాజంలో బలంగా ఉన్న మెజారిటీ మతం యొక్క సాంస్కృతిక విలువలలోనే లీనమైపోవాలి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. బహుళ మతాలున్న భారతదేశానికి ఏ నమూనా బెస్ట్ అని సామాజిక శాస్త్రవేత్తలు చర్చించినప్పుడు ఇవి వస్తాయంట. ఏవేవి? సలాడ్ బౌల్ విధానం, అంటే ఒక గిన్నెలో టమాటా, కీరా ముక్కలు అన్ని కలిసిన దేని రుచి దానికి విడిగా ఉంటుంది. భారత లౌకికవాదం ఇలాంటిదే. దీనికి భిన్నంగా మెల్టింగ్ పాట్ విధానం అంటే అన్నింటినీ కలిపి ఒకే ద్రవంగా మార్చేయడం. దీనివల్ల మైనారిటీ సంస్కృతులు అంతరించిపోతాయి. భారతదేశం అధికారికంగా బహుళత్వ విలీనాన్ని గౌరవిస్తుంది. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని భిన్న మైనారిటీ మతాల వివాహ వారసత్వ చట్టపరమైన రక్షణలను క్రోడీకరించే క్రింది ప్రాథమిక వివాహ చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన చారిత్రాత్మక సంవత్సరాలతో జతపరచండి. పార్సీ వివాహ విడాకుల చట్టం, క్రిస్టియన్ వివాహ చట్టం, ముస్లిం వివాహుల రద్దు చట్టం, ప్రత్యేక వివాహ చట్టం లేదా లౌకిక చట్టం. పార్సీ వివాహ చట్టం 1936లో పార్సీ మైనారిటీల వివాహ నిబంధనలను నియంత్రించడానికి బ్రిటిష్ కాలంలో తెచ్చిన ప్రత్యేక చట్టం. క్రిస్టియన్ వివాహ చట్టం 1872లో దేశంలోని క్రైస్తవ మత ఆచారాల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును, విడాకుల హక్కులను ఇచ్చిన ప్రాచీన చట్టం. ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939లో ముస్లిం మహిళలకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భర్త అరాచకాలు, వేధింపులు, కోర్టు ద్వారా విడాకులు పొందే చట్టబద్ధమైన హక్కును కల్పించిన చట్టం. ప్రత్యేక వివాహ చట్టం 1954లో తెచ్చిన విప్లవాత్మక లౌకిక చట్టం. దీని ప్రకారం ఇద్దరు వ్యక్తులు తమ మతాలను మార్చుకోకుండానే మతాంతర వివాహాలు రిజిస్టర్ ఆఫీసు ద్వారా చట్టబద్ధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో మత వ్యవస్థపై వచ్చిన అతిపెద్ద తిరుగుబాటు భక్తి ఉద్యమం. సాంప్రదాయక మత గ్రంథాల ఆధిపత్యాన్ని మరియు కుల వివక్షలను సవాలు చేస్తూ భక్తి ఉద్యమ సన్యాసులు అంటే సంతులు సమాజంలో తెచ్చిన అత్యంత ప్రధానమైన నిర్మాణ సంస్కరణ ఏది అంటే ఆప్షన్ బి అండి. కుల ఆధారిత బహిష్కరణలను తీవ్రంగా తిరస్కరిస్తూ మోక్షం అందరికీ లభిస్తుందని ప్రకటించడం మరియు మత బోధనల కోసం పవిత్ర సంస్కృతం బదులు స్థానిక ప్రజా భాషలను వాడటం. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అండి, స్థానిక ప్రజా భాషలు. మధ్యయుగంలో హిందూ మతంలో వచ్చిన అతిపెద్ద సామాజిక మార్పు భక్తి ఉద్యమం. కబీరు, రామానందుడు, మీరాబాయి, జ్ఞానేశ్వర్, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి భక్తి సంతులు సమాజంలో విప్లవం తెచ్చారు. అంతకుముందు మత గ్రంథాలు కేవలం సంస్కృతంలో ఉండి అగ్రవర్ణాలకే పరిమితమై ఉండేవి. భక్తి సంతులు సంస్కృతాన్ని పక్కన పెట్టి ప్రజలు మాట్లాడే తెలుగు, హిందీ, మరాఠీ భాషలలో దేవుడి కీర్తనలు చూశారు. దేవుడు ముందు కుల వివక్షలు లేవని, శూద్రులు, దళితులు సైతం నేరుగా మోక్షం పొందవచ్చని ప్రకటించి కుల వ్యవస్థ పునాదులను కదిలించారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆవిర్భవించిన ప్రముఖ సిక్కు మతం యొక్క సామాజిక మత నిర్మాణం మరియు దాని పరిణామ క్రమానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. సిక్కు మతాన్ని 15వ శతాబ్దంలో గురునానక్ దేవ్ స్థాపించారు. ఇది ఏకేశ్వరోపాసనను అంటే ఒకే దేవుడు బోధిస్తూ కుల హెచ్చుతగ్గులను తిరస్కరిస్తూ అందరూ కలిసి తినే లంగర్ అనే సాముదాయిక వంటశాలలను ఏర్పాటు చేసింది. గురు గోవింద్ సింగ్ 1699లో ఖల్సా పంత్ను స్థాపించారు. దీని ద్వారా సిక్కులు తప్పనిసరిగా ధరించాల్సిన 5 పవిత్ర చిహ్నాలను కేశు, కంగా, కరా, కచేరా, కిర్పాన్ అని ప్రవేశపెట్టారండి.
ఇక్కడ ఏం అడిగారు? రాంగ్ స్టేట్మెంట్ అడిగారు. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సో ఆప్షన్ డి ఆల్సో కరెక్ట్ కాబట్టి ఇది కూడా చూద్దాము. 10 మంది మానవ గురువులు పరంపర తర్వాత పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథమే సిక్కులందరికీ శాశ్వత సర్వోన్నత ఆధ్యాత్మిక గురువుగా పూజించబడుతోంది. సిక్కు మతము మానవత్వానికి, సేవకు, దేశ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే పవిత్ర మతం. దీనికి బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం అనేది లేదండి. నెక్స్ట్, ఇవన్నీ సిక్కు మత చరిత్రలో చాలా ఇంపార్టెంట్ అండి. అడిగే క్వశ్చన్స్. గురునానక్ తెచ్చిన లంగర్ వ్యవస్థ సామాజిక సమానత్వానికి ప్రతీక. అక్కడ రాజు అయినా పేదవాడైనా ఒకే పంక్తిలో కూర్చొని తినాలి. 10వ గురువు గురు గోవింద్ సింగ్ తెచ్చిన 5Ks ఆచారాలు సిక్కులకు సైనిక క్రమశిక్షణను, గుర్తింపును ఇచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సిక్కు మతం సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేశంలోని ప్రతి మత సమూహానికి లేదా ప్రత్యేక మత శాఖకు కల్పించబడిన ప్రాథమిక హక్కు ఏది అంటే ఆప్షన్ బి అండి, మతపరమైన మరియు ధర్మ సంస్థలను నిర్వహించుకునే హక్కు మరియు మతపరమైన విషయాలలో తమ సొంత వ్యవహారాలను తామే స్వతంత్రంగా మేనేజ్ చేసుకునే హక్కు. ఆర్టికల్ 26 సాముదాయిక మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25 అనేది ఒక వ్యక్తికి మత స్వేచ్ఛను ఇస్తే, ఆర్టికల్ 26 అనేది ఒక మత సమూహానికి హక్కులను ఇస్తుంది. దీని ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం లేదా వక్ఫ్ బోర్డు లేదా చర్చి సంస్థలు తమ ఆస్తులను కొనుగోలు చేసుకోవచ్చు, చట్టం ప్రకారం వాటిని నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వైదిక మత ఆచారాల కఠినత్వానికి వ్యతిరేకంగా పుట్టిన బౌద్ధ మతంలోని అత్యంత కీలకమైన నిర్మాణ వ్యవస్థ సంఘం. సామాజిక కోణంలో ఈ బౌద్ధ సంఘం నిర్వహించిన ప్రధాన విధి ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ఒక ప్రజాస్వామ్య సమానత్వ సంస్థగా పనిచేయడం. ఇక్కడికి ప్రవేశించగానే ఒక వ్యక్తి యొక్క పాత కుల వర్గ హోదాలు పూర్తిగా కరిగిపోతాయి. గౌతమ బుద్ధుడు స్థాపించిన సంఘం ఒక విప్లవాత్మక సామాజిక ప్రయోగం. ఆ కాలంలో సమాజంలో కుల వివక్షలు విపరీతంగా ఉండేవి. కానీ బౌద్ధ సంఘంలో ఒకసారి సన్యాసిగా చేరిన తర్వాత అతను అగ్రవర్ణ రాజు అయినా లేదా అట్టడుగు కుల వ్యక్తి అయినా సరే అందరూ సమానమే. అక్కడ కులాల పేర్లు వాడటం నిషిద్ధం. సంఘంలో ప్రతి నిర్ణయము ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అంటే శలకాల ద్వారా జరిగేది. ఇది ప్రాచీన సమాజంలో కుల వ్యవస్థపై పెద్ద దెబ్బ కొట్టిందంటండి. ఏది ఈ సంఘం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 27లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు పన్ను చెల్లించే పౌరులను ప్రభుత్వం చూపే మత పక్షవాతం నుండి చట్టబద్ధంగా రక్షిస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం ఏ ఒక్క నిర్దిష్ట మతాన్ని లేదా మత శాఖను ప్రోత్సహించడానికి లేదా సంరక్షించడానికి పౌరులు తమ సంపాదన నుండి పన్నులు చెల్లించాలని బలవంతం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. భారతదేశం ఒక లౌకిక దేశం కాబట్టి ప్రజలు కట్టే పన్నులు డబ్బును ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క మతం అంటే ఉదాహరణకు కేవలం హిందూ మతం లేదా కేవలం ఇస్లాం మతం ప్రచారం కోసం వాడకూడదని ఆర్టికల్ 27 స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమానంగా ఏర్పాట్లు చేయవచ్చు, కానీ పౌరులపై ప్రత్యేకంగా మత పన్ను అంటే పాత జిజియా పన్ను తరహా వేయడం నిషిద్ధం. కాబట్టి బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ రక్షణల నిబంధనల ప్రకారం దేశంలోని భాషాపరమైన మరియు మతపరమైన మైనారిటీల హక్కుల రక్షణను పర్యవేక్షించడానికి, వారి సమస్యలపై నేరుగా రాష్ట్రపతికి నివేదిక సమర్పించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 350B ప్రకారం ఏర్పాటు చేయబడే ప్రత్యేక ఉన్నతాధికారి ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి అండి. భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి ఆర్టికల్ 350B సంబంధించిందండి. భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి, దీనినే కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అని పిలుస్తారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 350Bని చేర్చి ఈ అఫీషియల్ పోస్టును సృష్టించారు. ఈ అధికారి మైనారిటీల హక్కులపై క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి రిపోర్టులను రాష్ట్రపతికి ఇస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎన్ శ్రీనివాస్ తన క్లాసికల్ క్షేత్రస్థాయి అధ్యయనాలలో స్థానిక గ్రామీణ జానపద దేవతలు మరియు గిరిజన మత ఆచారాలు క్రమంగా మార్పు చెందుతూ దేశవ్యాప్త అఖిల భారతీయ గ్రంథ ఆధారిత
సంస్కృత హిందూ మతం యొక్క స్థూల చట్టంలో ఎలా కలిసిపోతున్నాయో వివరించడానికి ప్రతిపాదించిన సాంకేతిక పదం ఏది అంటే సార్వత్రీకరణ లేదా సంస్కృతీకరణ అండి. సార్వత్రీకరణ లేదా సంస్కృత ఏకీకరణ. ఎంఎన్ శ్రీనివాస్ మరియు మెక్కిమ్ మారియట్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ మత పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ ఈ సిద్ధాంతాన్ని ఇచ్చారంట. దీనినే యూనివర్సలైజేషన్, సార్వత్రీకరణ లేదా సంస్కృత ఏకీకరణ అని అంటారంట. దీని ప్రకారం గ్రామాలలో లేదా అడవులలో ఉండే చిన్న చిన్న స్థానిక దేవతలను కాలక్రమేణా పెద్ద పురాణ దేవతల అంటే ఉదాహరణకు స్థానిక కాళికా దేవిని పార్వతి అవతారంగా, స్థానిక గిరిజన వీరుడిని శివుడి అవతారంగా మార్చి ప్రధాన స్రవంతి హిందూ మతం లోపల విలీనం చేస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీ మత సముదాయాల జనాభా మరియు సామాజిక వర్గీకరణ ప్రకారం ప్రాచీన పర్షియా మూలాలను కలిగి తమ మత ఆచారం ప్రకారం మరణించిన వ్యక్తుల శవాలను టవర్స్ ఆఫ్ సైలెన్స్ లేదా దక్మాస్ అని పిలువబడే ప్రత్యేక రాతి కట్టడాలపైన పక్షి వీక్షణ కోసం ఉంచే విశిష్ట మత సముదాయం ఏది అంటే ఆప్షన్ బి అండి, పార్సీ సముదాయం. పార్సీ సముదాయం భారతదేశంలో నివసించే అత్యంత అరుదైన మైనారిటీ మతస్థులైన పార్సీలు జొరాస్ట్రియన్ మతం ఈ విలక్షణ ఆచారాన్ని పాటిస్తారు. వీరి మత విశ్వాసాల ప్రకారం శవాన్ని కాల్చడం వల్ల పవిత్రమైన అగ్ని అపవిత్రమవుతుంది, భూమిలో పాతిపెట్టడం వల్ల మట్టి అపవిత్రమవుతుంది. అందువల్ల వారు మరణించిన వారి దేహాలను నగరాలకు దూరంగా ఎత్తైన కొండలపై కట్టే టవర్స్ ఆఫ్ సైలెన్స్ పై ఉంచుతారు. ఇక్కడ రాబందులు ఆ మాంసాన్ని తింటాయి. ఈ ఆచారం పర్యావరణాన్ని రక్షించే ఒక ప్రాచీన పద్ధతిగా వారి మతంలో స్థిరపడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని మత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 27 మరియు 28ల చట్టబద్ధమైన నిబంధనల అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 27 స్పష్టంగా శాసిస్తుంది, ఏ ఒక్క నిర్దిష్ట మతాన్ని లేదా మత శాఖను ప్రోత్సహించడానికి లేదా సంరక్షించడానికి పౌరులు తమ సంపాదన నుండి ప్రత్యేకంగా పన్నులు చెల్లించాలని బలవంతం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆర్టికల్ 28 సంపూర్ణ నిషేధాన్ని విధిస్తుంది. 100% ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ ఎటువంటి మతపరమైన బోధనలను అందించకూడదు. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. సామాజిక న్యాయపరంగా రాజ్యాంగ పరంగా బోత్ కరెక్ట్. ఆర్టికల్ 27 భారతదేశం యొక్క ఆర్టికల్ 27 భారతదేశం యొక్క లౌకిక స్వరూపాన్ని కాపాడుతూ ప్రభుత్వ నిధులు ఒకే మతం కోసం దుర్వినియోగం కాకుండా ఆపుతుందంట. అలాగే ఆర్టికల్ 28 అనేది ప్రభుత్వ విద్యా సంస్థలను మత ప్రచార కేంద్రాలుగా మారకుండా నిషేధిస్తుందంట. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నప్పటికీ ఏదైనా మతపరమైన ట్రస్ట్ ద్వారా స్థాపించబడిన విద్యా సంస్థలలో ఆయా మతాల బోధనలు చేసుకోవచ్చండి, కానీ విద్యార్థులను బలవంతం చేయకూడదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని భిన్న మతాల ఆవిర్భావానికి పునాది వేసిన క్రింది ప్రాథమిక ప్రపంచ మతాలు మరియు వాటి పవిత్ర తత్వాలను మొదట లోకానికి అందించిన ఖచ్చితమైన చారిత్రాత్మక ప్రవక్తలు లేదా ఆధ్యాత్మిక గురువులతో జతపరచండి. పార్సీ మతం, జైన తత్వం, బౌద్ధ మతం, సిక్కు పంతు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1B 2A 3D 4C. పార్సీ మతం జరాతృష్టుడు, జైన తత్వం వర్ధమాన మహావీరుడు, బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు, సిక్కు పంతు గురునానక్ దేవు. ప్రాచీన పర్షియాలో ప్రవక్త జరాతృష్టుడు ఈ మతాన్ని స్థాపించారు. వీరి పవిత్ర గ్రంథం జెండా అవెస్తా. వీరు అగ్నిని దైవంగా పూజిస్తారు. జైన్ తత్వం, జైన్ మతంలోని 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో చివరి మరియు మోస్ట్ ఇంపార్టెంట్ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుడు జైన తత్వాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. బౌద్ధ ధమ్మం, కపిలవస్తు రాకుమారుడైన సిద్ధార్థుడు అహింస అష్టాంగ మార్గాలను బోధిస్తూ గౌతమ బుద్ధుడిగా మారి బౌద్ధ ధమ్మాన్ని స్థాపించారు. సిక్కు పంతు 15వ శతాబ్దంలో భక్తి ఉద్యమ కాలంలో
పశ్చిమ భూమిపై గురు నానక్ దేవ్ సిక్కు మతానికి పునాది వేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీల హక్కులను మరియు రక్షణలను పర్యవేక్షించడం కోసం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలను తర్వాత జైనులను కూడా చట్టబద్ధమైన మైనారిటీలుగా గుర్తిస్తూ 1992లో పార్లమెంట్ ఆమోదించిన చారిత్రాత్మక చట్టం ఏది అంటే ఆప్షన్ బి అండి, జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992. ఈ చట్టం కింద ఒక చట్టబద్ధమైన నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏర్పాటైంది. ఈ చట్టంలోని సెక్షన్ 2C ప్రకారం కేంద్ర ప్రభుత్వం మొదట 5 మతాలను అంటే ముస్లిము, క్రిస్టియను, సిక్కు, బౌద్ధ, పార్సీ మైనారిటీలుగా నోటిఫై చేయగా 2014లో జైన్ మతాన్ని 6వ మైనారిటీగా చేర్చారంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని అడగొచ్చు. 2014లో జైన్ మతాన్ని 6వ మైనారిటీగా చేర్చారు. ఈ కమిషను మైనారిటీలపై జరిగే వివక్షలపై విచారణలు జరుపుతోంది. సో ఆప్షన్ ఏ అనేది అంటరానితనం నిరోధకానికి, ఆప్షన్ సి అనేది మతాంతర వివాహాల రిజిస్ట్రేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ ఆసియాలోని ముస్లిం సామాజిక నిర్మాణ పరిణామ క్రమంలో మధ్యయుగ కాలంలో వచ్చిన సూఫీ ఉద్యమం మత సామరస్యానికి ఒక పెద్ద ప్రేరకంగా పనిచేసింది. సూఫీ తత్వం యొక్క ప్రధాన అంతర్గత సూత్రం ఏది అంటే ఆప్షన్ బి అండి, మతపరమైన కఠిన ఆచారాలను తిరస్కరిస్తూ దైవం పట్ల ఆధ్యాత్మిక భక్తి, సార్వత్రిక ప్రేమ, సంగీతం మరియు మానవ సేవ ద్వారా దేవుడిని చేరుకోవచ్చని నమ్మడం. హిందూ మతంలో భక్తి ఉద్యమం ఎలాగైతే కుల వివక్షలపై పోరాడిందో, ఇస్లాం మతంలో వచ్చిన సూఫీ ఉద్యమం కఠినమైన రూల్స్ను పక్కన పెట్టి మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చింది. సూఫీ సన్యాసులు అంటే పీర్లు లేదా ఖ్వాజాలు సంగీతం, కవ్వాలీలు ద్వారా ప్రేమ ద్వారా దేవుడిని చేరుకోవచ్చని చెప్పారు. వీరు కన్కాస్ అంటే కన్కాలు అంటే ఆశ్రమాలు. హిందువులు, ముస్లింలు అందరికీ తెరిచి ఉండేవి ఏవి ఆశ్రమాలు. దీనివల్ల భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విలక్షణ గంగా జమున సంస్కృతి పెరగడానికి సూఫీయిజం అనేది ప్రధాన కారణం అయిందంటండి. కన్కాలు అనేవి హిందువులు, ముస్లింలు అందరికీ తెరిచి ఉండేవంట. దీనివల్ల భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విలక్షణ గంగా జమున సంస్కృతి అనేది పెరగడానికి సూఫీయిజం అనేది ప్రధాన కారణమైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్. సమాజంలో మతం ఆవిర్భావానికి గల కారణాలను విశ్లేషించే టోటమిజం లేదా టోటం వాదం సిద్ధాంతానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. టోటమిక్ సిద్ధాంతం ప్రకారం మనుషుల మత విశ్వాసాలన్నీ కేవలం అంతర్జాతీయ సైబర్ క్రిప్టో కరెన్సీల మైనింగ్ లాభాల ఆధారంగానే నడుస్తాయి అనేది రాంగ్ అండి. ఇక్కడ ఏమడిగారు, తప్పుగా ఉన్నది అడిగారు కాబట్టి అది రాంగ్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. టోటెం వాదం అనేది ఒక ప్రాచీన నమ్మకం. దీని ప్రకారం ఒక తెగ ఒక నిర్దిష్ట జంతువు లేదా మొక్కను తమ పవిత్ర రక్షకుడిగా, మూల పురుషుడిగా భావించి ఆరాధిస్తుంది. సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డిర్కైమ్ ఆస్ట్రేలియాలో గిరిజనులలోని ఆరుంట తెగ టోటెం ఆచారాలను అధ్యయనం చేసి మనుషులు టోటెంను పూజించినప్పుడు వారు నిర్మాణపరంగా సమాజాన్ని తామే పూజించుకుంటున్నారని వాదించారు. నెక్స్ట్. టోటెం నిబంధనల ప్రకారం ఆ పవిత్ర జంతువును చంపడం లేదా తినడం తీవ్రమైన నిషిద్ధం. కేవలం కొన్ని ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే దానికి మినహాయింపు ఉంటుంది. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్ అంటే టోటెం వాదం అనేది లక్షల ఏళ్ల నాటి ప్రాచీన మానవుడి సామాజిక మత నమ్మకం. దీనికి ఆధునిక క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం అనేది లేదు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము. గుర్తును పూజించడం, ఇది సమాజం మనుషులను ఏకం చేయడానికి ఒక గుర్తును వాడుకుంటుంది. ఆ గుర్తును పూజించడం అంటే సమాజ నియమాలను గౌరవించడమే అని ఆయన నిరూపించారు. నెక్స్ట్. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక తీవ్రవాద మత సమూహం తమ మత ఆచారాల పేరుతో ఒక నగరంలో ఉన్న వైజ్ఞానిక లేదా విద్యా సంస్థను బలవంతంగా మూసివేయాలని చూస్తే ఆ మతపరమైన ఆంక్షలను రద్దు చేస్తూ వైజ్ఞానిక సంస్థను రక్షించే లీగల్ అధికారాన్ని రాజ్యాంగంలోని ఏ సూత్రం ప్రభుత్వానికి కల్పించింది అంటే ఆప్షన్ బి అండి. ప్రజారోగ్యం, నైతికత మరియు శాంతి భద్రతలకు లోబడి మాత్రమే మత స్వేచ్ఛ వర్తిస్తుందనే సూత్రం అండి.
భారత రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ అనేది సంపూర్ణమైనది కాదు. ఆర్టికల్ 25లోని 1లో మొదటి లైన్లో రాశారంటే ఇది ఏమని అంటే సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. శాంతి భద్రతలు, నైతికత, ప్రజారోగ్యానికి లోబడి మాత్రమే మత స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి మతం పేరుతో సమాజ శాంతికి భంగం కలిగించిన, శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆపాలని చూసిన లేదా ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టిన, అంటే ఉదాహరణకు నరబలులు, ప్రభుత్వం ఆ మత ఆచారాలను చట్టబద్ధంగా నిషేధించవచ్చు. ఆప్షన్ ఏ అనేది రాజ్యాంగానికి విరుద్ధం అనేది, ఆప్షన్ సి అండ్ డి అనేవి లీగల్ రక్షణకు సంబంధించినవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన మెట్రోపాలిటన్ నగరాల సామాజిక మార్పుల నివేదికల ప్రకారం లౌకికీకరణ అనే సామాజిక ప్రక్రియ వివాహ ఎంపికల శ్రేణిని వేగంగా మారుస్తుంది. ఐటీ లేదా కార్పొరేట్ ఉద్యోగాలు పెరగడం, ఉన్నత విద్యా శాతం మరియు నగరాలలో అందరూ కలిసి జీవించడం వల్ల పాతకాలపు కఠిన మత జాతకాలు, మతపరమైన ఆంక్షలు పట్టు సడలుతోంది. దీనివల్ల ప్రత్యేక వివాహ చట్టం ద్వారా జరిగే మతాంతర రిజిస్టర్ వివాహాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. నగరాలలో లౌకికీకరణ, సెక్యులరైజేషన్ అనేది పెరగడం వల్ల వివాహ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఆఫీసుల్లో విభిన్న మతాల యువతీ యువకులు కలిసి పనిచేయడం, చదువుకోవడం వల్ల మతాలు వేరైనప్పటికీ పరస్పర అవగాహనతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో జాతకాలు లేదా మత పెద్దల ఆంక్షలను పక్కన పెట్టి 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం ద్వారా కోర్టుల్లో లీగల్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం లేదా గ్రాంట్లు ఇచ్చేటప్పుడు సదరు విద్యా సంస్థ ఒక మైనారిటీ మత యాజమాన్యం పరిధిలో నడుస్తోంది అనే ఒకే ఒక్క కారణంతో వివక్ష చూపించకూడదని శాసించే ప్రత్యేక లీగల్ రక్షణ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 30లోని 2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లోని 2 మైనారిటీ విద్యా సంస్థలకు లభించిన అతిపెద్ద ఆర్థిక రక్షణ కవచం. దీని ప్రకారం ఎయిడెడ్ స్కూళ్లు లేదా కాలేజీలకు బడ్జెట్ నిధులు కేటాయించేటప్పుడు అది ముస్లిం లేదా క్రిస్టియన్ మైనారిటీలు నడుపుతున్న సంస్థ అనే కారణంతో ప్రభుత్వం నిధులను నిలిపివేయడం లేదా వివక్ష చూపడం చట్ట విరుద్ధం. సో ఆప్షన్ బి ఆర్టికల్ 14 అనేది సమానత్వ హక్కును, ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కును, ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛ హక్కులను సాధారణంగా చెప్తాయి. కానీ మైనారిటీ విద్యా నిధుల వివక్ష నిరోధాన్ని ప్రత్యేకంగా చెప్పేది ఆర్టికల్ 30లోని 2 అండి. నెక్స్ట్, సమకాలీన భారతదేశంలోని మతపరమైన పరిణామాల న్యాయ విశ్లేషణ ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ఒక నిర్దిష్ట సాంప్రదాయ ఆచారం లేదా సామాజిక ప్రక్రియ సదరు మతానికి 100% అత్యంత ఆవశ్యకమైనదా కాదా అని తేల్చడానికి మరియు దానిని ప్రభుత్వం చట్టబద్ధంగా నియంత్రించవచ్చో లేదో నిర్ణయించడానికి సుప్రీంకోర్టు ఉపయోగించే ఆ చారిత్రాత్మక సిద్ధాంతం ఏది అంటే మతపరమైన అత్యవసర లేదా ఆవశ్యక ఆచారాల సిద్ధాంతం అండి. ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సుప్రీంకోర్టు 1954 నాటి సిరూర్ మఠం కేసు నుండి డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ మతపరమైన ఆవశ్యక ఆచారాల సిద్ధాంతంను వాడుతోందంట. దీని ప్రకారం ఒక ఆచారం లేదా పద్ధతిని తీసేస్తే ఆ మతమే ఉనికిని కోల్పోతుంది అనుకుంటేనే దానిని రాజ్యాంగం రక్షిస్తుంది. అలా కాకుండా అది మతంలో కాలక్రమేణా చేరిన ఒక మూఢనమ్మకం లేదా సామాజిక అన్యాయం, ఉదాహరణకు సతీసాగమనం, అంటరానితనం, ట్రిపుల్ తలాక్, శబరిమలలో మహిళల ప్రవేశ నిషేధం అని తేలితే సామాజిక సంస్కరణల కోసం ప్రభుత్వం దానిని చట్టబద్ధంగా నిషేధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండంలోని భిన్న మతాల జనాభా మరియు సామాజిక వర్గీకరణల నివేదికల ప్రకారం పశ్చిమ ఆసియా మూలాలను కలిగి ఉండి భారతదేశంలో చారిత్రాత్మకంగా బేనే ఇజ్రాయిల్, కొచ్చిన్ యూదులు మరియు బాగ్దాదీ యూదులు అనే 3 ప్రధాన ఉపశాఖలుగా కేంద్రీకృతమై ఉన్న అత్యంత అరుదైన మైనారిటీ మత సమూహం ఏది అంటే యూద మత సముదాయం అండి. యూద సముదాయం, ద జూయిష్ కమ్యూనిటీ లేదా జుడాయిజం ఇన్ ఇండియా అని అంటారండి. యూద సముదాయం భారతదేశంలో నివసించే అత్యంత అరుదైన ప్రాచీన మైనారిటీ మతస్థులు యూదులు అంటే లేదా జుడాయిజం. వీరు శతాబ్దాల క్రితం వ్యాపార కోసం మరియు మత రక్షణ కోసం భారతదేశానికి వలస వచ్చారు. కేరళలో స్థిరపడిన వారిని కొచ్చిన్ యూదులని, మహారాష్ట్ర లేదా ముంబై తీరంలో స్థిరపడిన వారిని బేనే ఇజ్రాయిల్ అని, ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఇరాక్ లేదా బాగ్దాద్ నుండి వచ్చిన వారిని బాగ్దాదీ యూదులని పిలుస్తారు. భారతదేశం వీరికి ఎల్లప్పుడూ ఆశ్రయం కల్పించింది మరియు ఇక్కడ వీరి
వీరు ఎన్నడూ మత వివక్షను ఎదుర్కోలేదు. ఆప్షన్ ఏ పార్సీలకు పర్షియా మూలాలు క్రైస్తవ మతంలోని ప్రత్యేక ప్రాచీన కేరళ శాఖకు వర్తిస్తుందంటండి. ఆప్షన్ డి అనేది సిరియస్ క్రిస్టియన్ వర్గం అనేది క్రైస్తవ మతంలోని ప్రత్యేక ప్రాచీన కేరళ శాఖకు వర్తిస్తుంది. పర్షియా మూలాలు అనేది పార్సీలకు సంబంధించిందండి. ఆప్షన్ ఏ పార్సీ సముదాయం అనేది పర్షియా యొక్క మూలాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పార్లమెంటు సవరణ నివేదికలలో భారీగా చర్చించబడిన వక్ఫ్ బోర్డు సంస్కరణల చట్టపరమైన నిబంధనల అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రతిపాదిత సవరణలు అక్రమ భూ ఆక్రమణలను నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం GIS సాంకేతికతలను వాడుతూ దేశంలోని అన్ని వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పద్ధతిలో మ్యాపింగ్ చేయడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేయాలని కోరుతున్నాయి. ఈ తాజా చట్టపరమైన నివేదికల ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం మత నిపుణులను పూర్తిగా తొలగించి ఆ బోర్డులన్నింటినీ 100% మిలిటరీ రక్షణ ఆస్తులుగా ఏకపక్షంగా మార్చాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. వక్ఫ్ ఆస్తుల వివాదాలను పరిష్కరించడానికి, భూములు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడడానికి GIS మ్యాపింగ్ మరియు ఆస్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ఈ సవరణలు కోరుతున్నాయంటండి. వక్ఫ్ బోర్డులను మిలిటరీ ఆస్తులుగా మార్చే ఎలాంటి హాస్యాస్పద నిబంధనలు చట్టంలో లేవు. ఈ సవరణలు ముఖ్య ఉద్దేశం వక్ఫ్ బోర్డులలో ముస్లిం మహిళలకు, షియా, బోహ్రా వంటి ఇతర చిన్న ముస్లిం ఉపశాఖలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు కలెక్టర్ పరిధిలో పర్యవేక్షణను పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సమాజంలో మత వ్యవస్థల ఆవిర్భావానికి గల మూల కారణాలను శాస్త్రీయంగా వివరించే క్రింది ప్రాథమిక సిద్ధాంతాలను వాటిని ప్రతిపాదించిన ప్రముఖ అంతర్జాతీయ సామాజిక లేదా మానవ శాస్త్రవేత్తలతో జతపరచండి. జీవాత్మవాదం, ప్రాణవాదం లేదా మనా సిద్ధాంతం, ప్రకృతి ఆరాధన సిద్ధాంతం, టోటెం వాదం లేదా సమాజ ఆరాధన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. జీవాత్మవాదం అంటే సర్ ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ అనే అతను ప్రతిపాదించాడు. ప్రాణవాదం లేదా మన సిద్ధాంతాన్ని రాబర్ట్ రానల్ఫ్ మారెట్ అనే అతను ప్రతిపాదించాడు. ప్రకృతి ఆరాధన సిద్ధాంతం అనే దాన్ని ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. టోటెం వాదం లేదా సమాజ ఆరాధన అనేది ఎమిలీ డిర్కైమ్ ప్రతిపాదించాడు. జీవాత్మవాదం EB టైలర్ ప్రకారం ఆదిమ మానవుడి కలలు, నీడ, మరణం వంటి అనుభవాల వల్ల శరీరం కంటే విడిగా ఒక ఆత్మ ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఇదే మతానికి మొదటి అడుగు. ప్రాణవాదం RR మారెట్ ప్రకారం ఆత్మ కంటే ముందే ప్రకృతిలో ఏదో ఒక అదృశ్య నిరాకార అతీత శక్తి ఉందనే భయంతో మనిషి పూజించడం మొదలుపెట్టాడు. ప్రకృతి ఆరాధన మ్యాక్స్ ముల్లర్ ప్రకారం ఉరుములు, మెరుపులు, సూర్యుడు, నక్షత్రాలు వంటి ప్రకృతి శక్తుల వైభవాన్ని చూసి మనిషి అబ్బురపడి వాటికి దైవత్వాన్ని ఆపాదించాడు. టోటెమిజం ఎమిలీ డిర్కైమ్ ప్రకారం సమాజం మనుషులను ఏకం చేయడానికి ఒక పవిత్ర గుర్తును సృష్టిస్తుంది. టోటెంను పూజించడం అంటే సమాజాన్ని తాము పూజించుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 29 పరిధిలో మైనార్టీల హక్కులను రక్షించడానికి కేవలం మతపరమైన ఆర్థిక గుర్తింపు మాత్రమే కాకుండా ఏ ఇతర పారామితుల ఆధారంగా కూడా ఒక సమూహాన్ని మైనార్టీగా పరిగణించి వారి ప్రత్యేక అస్తిత్వాన్ని రాజ్యాంగం రక్షిస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఒక నిర్దిష్ట భాష, లిపి లేదా ప్రత్యేక సంస్కృతి అకార్డింగ్ టు ఆర్టికల్ 21 సబ్ క్లాస్ 1. ఆర్టికల్ 21లోని సబ్ క్లాస్ 1 ప్రకారం మైనార్టీ సంస్కృతి రక్షణ అనేది భారత రాజ్యాంగంలో మైనార్టీలను 2 రకాలుగా గుర్తించారు. మతపరమైన మైనార్టీలు, భాషాపరమైన మైనార్టీలు. ఆర్టికల్ 29లోని 1 ప్రకారం భారతదేశంలో నివసించే ఏ పౌరుల సమూహానికైనా సరే ఒక ప్రత్యేకమైన భాష, సొంత లిపి లేదా ప్రత్యేక సంస్కృతి ఉంటే దానిని కాపాడుకునే సంపూర్ణ ప్రాథమిక హక్కు వారికి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని జైన్ మతం యొక్క సామాజిక, ఆర్థిక మరియు జనాభా సూచీలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జైన్ మతం అహింసను కఠినంగా బోధిస్తుంది. ఇది తన మత నియమాలను 24 మంది తీర్థంకరుల ద్వారా పొందింది మరియు 2014లో కేంద్ర ప్రభుత్వం చేత అధికారికంగా 6వ మైనార్టీగా గుర్తించబడింది. నెక్స్ట్, భారతదేశంలో అధికారికంగా గుర్తించబడిన అన్ని మత సమూహాలలో కల్లా అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న సమాజం జైనులదే అని జనాభా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
భారతదేశంలో జైనులలో మెజారిటీ జనాభా పట్టణ ప్రాంతాలలో నివసిస్తూ వాణిజ్య, పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే జైనులు అడవుల్లో నివసించే గిరిజనులు గారండి. వారు దేశవ్యాప్తంగా నగరాలలో వ్యాపార రంగాల్లో ఉన్న అత్యంత విద్యావంతులైన సంపన్న వర్గం అండి. అందుకే ఆప్షన్ బి అనేది రాంగు. కానీ ఇక్కడ అడిగింది ఏమి క్వశ్చన్లు తప్పుది మాత్రం అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ తప్పు అడిగారు కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ ఏసీడీఆర్ కరెక్ట్ అండి. జైన మత సామాజిక స్థితిగతుల యొక్క సంబంధించి జైన్ మతం అనేది 2014 జనవరిలో మైనారిటీ హోదా పొందింది. వారి అక్షరాస్యత రేట్ అనేది దాదాపు 94.9% ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని లౌకిక శాంతి భద్రతలను రక్షించే నిబంధనల ప్రకారం ఆగస్టు 15, 1947 నాటికి దేశంలో ఏ ప్రార్థనా స్థలం, దేవాలయం, మసీదు లేదా చర్చి ఏ మత స్వరూపంతో ఉందో భవిష్యత్తులో కూడా దానిని అదే స్వరూపంతో ఉంచాలని, మత మార్పిడి వివాదాలు చేయకూడదని శాసించే అత్యంత కీలకమైన కేంద్ర చట్టం ఏది అంటే ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991 అండి. ద ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ యాక్ట్ 1991. ప్రార్థనా స్థలాల చట్టం 1991 పివి నరసింహారావు ప్రభుత్వం మత ఘర్షణలను అరికట్టడానికి ఈ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్ని అయినా సరే వేరే మత కేంద్రంగా మార్చడం లేదా కోర్టుల్లో కేసులు వేయడం నిషిద్ధం. అయితే అప్పటికే నడుస్తున్న అయోధ్య రామజన్మభూమి వివాదానికి మాత్రం ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు. ఆధునిక మత వివాదాల నేపథ్యంలో ఈ చట్టం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇస్లాం మత విస్తరణ మరియు సామాజిక సామరస్య చరిత్రను పరిశీలిస్తే సూఫీ సన్యాసులు వేర్వేరు ఆధ్యాత్మిక శాఖలుగా విడిపోయి లౌకిక తత్వాన్ని ప్రచారం చేశారు. వీరిలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ గారి చేత అజ్మీర్, రాజస్థాన్ కేంద్రంగా స్థాపించబడి హిందూ ముస్లింల యొక్క ఉమ్మడి గంగా జమున సంస్కృతికి పునాది వేసిన ఆ మోస్ట్ ఫేమస్ సూఫీ శాఖ ఏది అంటే ఆప్షన్ బి అండి, చిస్తీ శాఖ అండి. చిస్తీ శాఖ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూఫీ శాఖ చిస్తీ శాఖ. దీనిని భారతదేశంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ గారు ప్రవేశపెట్టారు. ఈయన దర్గా అజ్మీర్ షరీఫ్లో ఉంది. ఈ శాఖకు చెందిన ఇతర గొప్ప సన్యాసులు నిజాముద్దీన్ ఔలియా, బాబా ఫరీద్ పంజాబ్. వీరు రాజులు ఇచ్చే ఆస్తులను, పదవులను తిరస్కరించి అత్యంత పేదరికంలో ఉంటూ మానవ సేవ చేశారు. వీరి బోధనలకు ఆకర్షితులై లక్షలాది మంది హిందువులు సైతం వీరి దర్గాలను దర్శించడం ప్రారంభించారు. ఈ నక్షబందీ అనేది అత్యంత సాంప్రదాయ కఠిన ఇస్లాం నియమాలను చెప్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని చేర్చడం అనేది భారత రాజ్యాంగ నిర్మాణంలో అప్పటికే అంతర్గతంగా నివసించి ఉన్న ఒక చట్టబద్ధమైన వాస్తవానికి అధికారిక రూపాన్ని ఇవ్వడం మాత్రమే. ఎందుకంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రాథమిక హక్కుల విభాగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు గల నిబంధనలు పౌరులందరికీ సంపూర్ణ మత స్వేచ్ఛను, మతాల పట్ల ప్రభుత్వ తటస్థతను రాజ్యాంగబద్ధంగా గ్యారంటీ ఇచ్చాయి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో పీఠికలో లౌకిక అనే పదాన్ని చేర్చింది. అయితే దీని అర్థం అంతకుముందు భారతదేశం లౌకిక దేశం కాదు అని కాదు. 1950లోనే అంబేద్కర్ గారు మనకు ఆర్టికల్ 25 వ్యక్తిగత మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 సాముదాయిక మత స్వేచ్ఛ, ఆర్టికల్ 27 మత పన్నుల నిషేధం, ఆర్టికల్ 28 ప్రభుత్వ స్కూళ్లలో మత బోధనల నిషేధంలను ప్రాథమిక హక్కులుగా ఇచ్చారు. అంటే భారతదేశం మొదటి నుండి లౌకిక దేశమే. ఆ విషయాన్ని పీఠికలో స్పష్టంగా రాయడం మాత్రమే 1976లో జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలోని మైనారిటీ సంక్షేమ చట్టాల నిబంధనల ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మరియు జైనులపై జరిగే వివక్షత ఫిర్యాదులను విచారించడానికి మరియు వారి హక్కుల రక్షణకై కేంద్ర ప్రభుత్వానికి వార్షిక నివేదికలను సమర్పించే అత్యున్నత చట్టబద్ధమైన జాతీయ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మైనారిటీల కమిషన్ అండి.
జాతీయ మైనారిటీల కమిషన్. ఇది 1992 మైనారిటీల కమిషన్ చట్టం కింద ఏర్పడిన ఒక పవర్ఫుల్ చట్టబద్ధమైన సంస్థ. ఇందులో ఒక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 5 సభ్యులు ఉంటారు. వీరంతా ఖచ్చితమైన మైనారిటీ వర్గాల నుండే నియమించబడతారు. ఈ కమిషన్ మైనారిటీల ఉద్యోగ సామాజిక హక్కుల రక్షణను పర్యవేక్షిస్తుంది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ మత 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ మత వ్యవస్థకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి ఒక్క ఎండ్ టు ఎండ్ కరెంట్ అప్డేట్స్తో సహా కవర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి. అర్థం కాకపోతే ఇంకోసారైనా చూడండి, కానీ ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే బిట్ అనేది ఎక్కడ మిస్ అవ్వదండి ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారంటే. అందుకోసమే చెప్పడం జరుగుతోంది. సో ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్విజ్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ అక్కడ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.